పరీక్ష ద్వారా ఎన్ని రకాల క్యాన్సర్ను మనం గుర్తించగలుగుతామో ఈ దిశగా అంటే అన్ని రకాల క్యాన్సర్ను కూడా రక్త పరీక్షతో మనం గుర్తించాలన్న పరిశోధన జరుగుతున్నాయిగా, వాటి గురించి ఏమైనా వివరిస్తారు? ముందుగా కొన్ని ట్యూమర్ మార్కర్స్ అని చెప్పి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, సీరం PSA, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. సో ప్రోస్టేట్ క్యాన్సర్లో ఈ సీరం PSA లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ బయోమార్కర్. డయాగ్నోసిస్ కోసం, స్క్రీనింగ్ కోసం, తర్వాత ట్రీట్మెంట్ ఎంత ఎఫెక్ట్గా ఉందని తెలియడం కోసం. ఓవరీ క్యాన్సర్కి వస్తే CA-125 అని చెప్పి క్యాన్సర్ యాంటీజెన్ 125 ఒక బయోమార్కర్. అలాగే బోల్డ్ బయోమార్కర్స్ ఉన్నాయి, CEA, CA19-9, జర్మ్ సెల్ ట్యూమర్ కోసం సీరం బీటా HCG. సో ఇవన్నీ బ్లడ్లో ఉన్న బయోమార్కర్ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది క్యాన్సర్కి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్, అండ్ తర్వాత ఫాలోఅప్ కోసం బాగా పనికొస్తూ ఉంటుందండి. ఇదే కాకుండా మిగతా వేరియస్ టెస్టులతో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులేటింగ్ ట్యూమర్ DNAతో ఆ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేసి ఒకవైపు బయోమార్కర్స్, రెండో వైపు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అడ్వాన్సెస్. మనకు ప్రతి క్యాన్సరు కొంచెం DNA షెడ్ చేస్తూ ఉంటుంది. ఆ జీనోమ్ని స్టడీ చేసి దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే ఒక డ్రగబుల్ టార్గెట్ ఉంటే టార్గెటెడ్ థెరపీ అని చెప్పి ఒక మిజైల్ లాగా ఆ జబ్బుకే ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ఐ థింక్ లిక్విడ్ బయాప్సీ నుంచి, సర్క్యులేటింగ్ ట్యూమర్ DNA నుంచి బయోమార్కర్ వరకు మనకి బ్లడ్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ల్యూకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, అలాగే మల్టిపుల్ మైలోమా, ఒక విధమైన బోన్ మ్యారోలో ఉన్న ప్లాస్మా సెల్స్ క్యాన్సర్గా మారడం, లింఫోమాస్ అండ్ లింఫోమా ల్యూకీమియా సిండ్రోమ్స్, వీటిల్లో కూడా మనకి బ్లడ్ టెస్ట్తోనే క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. ఆ క్యాన్సర్ టైపు, సబ్ టైప్ తెలుసుకుంటాం. దాంట్లో ఉన్న జీనోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల DNAలో ఉన్న మార్పుల ద్వారా దాని సబ్ టైప్కి ట్రీట్మెంట్ ఇవ్వడంతో మనకి క్యూర్ రేట్స్ పెరుగుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.